హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఈ వీడియోలో నేను మా హోమ్ టూర్ ఎలా ఉందో చూపిస్తాను. మెయిన్ గేట్కి బయట కొద్ది ప్లేస్లో ఇలా రకరకాల చెట్లు పెంచుకోవడానికి ఉంది. తర్వాత ఇది మెయిన్ గేట్, దాని పక్కనే వెహికల్స్ అవి లోపలికి వెళ్ళడానికి ఇంకో గేట్ ఉంది. ఇలా గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే బయట చాలా ప్లేస్ ఉంది. ఈ ప్లేస్కి పక్కనే ఒక తులసమ్మ చెట్టు ఉంది. మేము తులసమ్మ చెట్టుని ఇలా పెట్టుకున్నాము. తర్వాత ఇటు సైడు బట్టలు ఆరేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. పైనకి వెళ్ళడానికి అప్ స్టేర్స్. ఈ అప్ స్టేర్స్ పక్కనే ఒక చిన్న రూమ్ ఉంది. ఆ చిన్న రూమ్ని మేము స్టోర్ రూమ్ లాగా యూస్ చేసుకుంటున్నాము, బియ్యం బస్తాలు అవన్నీ వేసుకోవడానికి. తర్వాత ఇది మెయిన్ డోర్. అటు సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది. మెయిన్ ఎంట్రన్స్లోకి రాగానే ఒక దివాన్ కాట్, అలాగే ఒక సింగిల్ కాట్ బెడ్ ఉంది. సైడ్కు పెద్ద వెంకటేశ్వర స్వామి పటం ఉంది. ఇటు సైడ్కి మొత్తం ఇలా చెక్కలతో బాగా చేశారు. ఈ చెక్క పెట్టె ఏంటంటే ఇన్వర్టర్ అన్నమాట. పిల్లలు దాన్ని టచ్ చేసి ఏ ప్రమాదం జరగకుండా ఉండడం కోసం ఇన్వర్టర్ పైన అలా చెక్కతో కబోర్డ్ లాగా తయారు చేసాము. ఇదంతా ఎంట్రన్స్ నుంచి హాల్లోకి వెళ్ళేటప్పుడు ఉండే వుడ్ పార్ట్ అన్నమాట. మీకు ఈ ఇంట్లో ఏ పార్ట్ నచ్చిందో, ఏ ఏరియా నచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. హాల్లోకి రాగానే ఇటు సైడు మొత్తం డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏమైనా టెడ్డీ బేర్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. ఇదంతా హాల్ ఏరియా. చూడండి, టీవీ. ఇక్కడ ఇంకొక డోర్ ఉంది ఇటు సైడ్ బయటికి వెళ్ళడానికి. ఈ టీవీ దగ్గర పైనంతా ఇలా దేవుడివి పిల్లల ఫొటోస్ అవన్నీ పెట్టాము. టీవీకి పక్కనే ఆ టీవీ కబోర్డ్స్ దగ్గర మేము ఒక కృష్ణుడి బొమ్మ పెట్టుకున్నాము. కృష్ణుడి ముందర ఎప్పుడు ఆ షోపీస్లో పూలతో అలంకరించుకుంటాము. ఈ టీవీ పక్కనే చాలా కబోర్డ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది సోఫాస్. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. దీని పక్కనే దేవుడి గది. దేవుడి గది లోపల అలా ఉంది. మెయిన్ ఎంట్రన్స్లోనే ఒక చిన్న కబోర్డ్ ఉంది. దాంతో 2 షెల్ఫ్స్ ఉన్నాయి. దాంతో దేవుడికి సంబంధించినవన్నీ పెట్టుకోవడానికి ఉంది. లోపల దేవుడిని ఇలా మొత్తం పైన పెట్టుకోవడానికి ఉంది. కింద కూడా చాలా స్పేస్ ఉంది ఏవైనా పెట్టుకోవడానికి. ఈ దేవుడి గదికి పక్కనే కిచెన్. ఇది కిచెన్ ఏరియా. ఈ కిచెన్ ఏరియాలో ఇక్కడ ముందర వాటర్ పెట్టుకోవడానికి పెట్టుకున్నాం. ఇవన్నీ పైన షెల్ఫ్లు. కింద కూడా చాలా ర్యాక్స్ ఉన్నాయి. సిలిండర్ పెట్టుకోవడానికి సపరేట్గా ఒక ర్యాక్ ఉంది. ఇది డైనింగ్ టేబుల్ ఏరియా. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది. తర్వాత ఇది డైనింగ్ టేబుల్, పక్కనే ఫ్రిడ్జ్. ఇది మొత్తం లివింగ్ ఏరియా. ఈ ఫ్రిడ్జ్ దగ్గరే మళ్ళీ చాలా కబోర్డ్స్ ఉన్నాయి. పైన ఉన్నాయి, అలాగే కింద కూడా చాలా ఉన్నాయి. పైన
పైన పిఓపి మొత్తం చూడండి ఎలా ఉందో, జూమర్. ఇప్పుడు ఇక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్. ఈ బెడ్రూమ్ ఏరియా. ఇది ఎంటర్ అవ్వంగానే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్, పక్కనే ఇక్కడ కూడా కంప్యూటర్ అవి ఏవైనా పెట్టుకోవడానికి లేదా టీవీ కనెక్షన్ ఇవ్వడానికి కూడా ఇక్కడ కూడా ఉంది. ఇవన్నీ షెల్ఫ్లు. ఇది బాత్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. తర్వాత టీవీ దగ్గర నుంచి అటు సైడ్కి ఒక సైడ్ ఒక బెడ్రూమ్, ఇంకో సైడ్ ఇంకో బెడ్రూమ్. ఇది కొద్దిగా చిన్న బెడ్రూమ్. దీంతో కూడా బట్టలు పెట్టుకోవడానికి చాలా షెల్ఫ్లు ఉన్నాయి. తర్వాత ఇది బాత్రూమ్. 2 రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. హాల్లో నుంచి ఇలా ఇంకో సైడు బయటికి వెళ్ళడానికి. ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి చాలా స్పేస్ ఉంది. అది కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి చాలా స్పేస్ ఉంది. ఇంకా ఇదంతా బయట మొత్తం పార్కింగ్ ఏరియా. చూడండి, ఒక్కసారి బయట నుంచి మొత్తం హాల్కి వ్యూ చూపిస్తున్నాను. బయటికి వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే పైన 2 పోర్షన్స్ ఉన్నాయి. ఇంకా పైనకు వెళ్తే పైన టెర్రస్ పైకి వెళ్తున్నాను. టెర్రస్ వ్యూ కూడా చూపిస్తాను. ఇది టెర్రస్ ఎంట్రన్స్. ఇక్కడ 3 హౌసెస్కి కలిపి సిమెంట్తో ట్యాంకర్స్ పెట్టేశారు. మామూలుగా ప్లాస్టిక్ ట్యాంకర్లు కాకుండా ఇక్కడ మొత్తం 3 సిమెంట్తోనే కట్టేశారు, ఎవరి ట్యాంకర్ వాళ్ళకు. ఇది మా టోటల్ ఇంటి వ్యూ అన్నమాట. మీకు దీంట్లో ఏ ఏరియా బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. పైనుంచి కిందికి వ్యూ. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.